నమస్తే నేను విజయారెడ్డి. కాళేశ్వరం కూలింది, కాళేశ్వరం కుప్ప కూలింది ఇట్లా అన్ని మాట్లాడిన మాటలు చూస్తున్నాం కదా. అయితే తాజాగా కాళేశ్వరం కూలింది అన్న మాటలు అబద్ధమా అనేసి వాళ్ళ నోట్లో నుంచే చెప్తున్నాడా సీఎం రేవంత్ రెడ్డి అనే మాటకి ఈరోజు జవాబు దొరకనుందేమనిపిస్తుంది. ఎందుకంటే కాళేశ్వరంలో అనుసంధానమైన మల్లన్న సాగర్ నుంచే మరే మూసికి అనుసంధానం చేయబోతున్నారు అనే వార్తను మనం చూస్తున్నాం కదా. దీంతో పూర్తి క్లారిటీ కావాలంటే మీకు ఇంతకుముందు కూడా గత 3-4 రోజుల క్రితమే అసలు కాళేశ్వరం అంటే ఏంది, అందులో మేడిగడ్డ అన్నారం సుందీల గురించి కూడా వీడియోని చాలా క్లియర్గా మీకు డిస్ప్లే చేసి చూపించడం జరిగింది. తను మొత్తం కూడా గీసి ఏది ఎక్కడుంది ఎందుకు అవసరం అనేది మనకు ఉద్యమకారులు వి ప్రకాష్ గారు చూపించడం జరిగింది. ఈరోజు కూడా నిజంగానే మన కాళేశ్వరం సంబంధం లేకుండా కేవలం మల్లన్న సాగర్ నుంచి ఎట్లు వస్తాయి, మల్లన్న సాగర్ ఎక్కడుంది, ఇలాంటి విషయాలను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ మూడే ప్రశ్న సార్. కాళేశ్వరం నీళ్ళు అంటున్నారు మీరు కదా, మూసికి అనుసంధానం రేవంత్ రెడ్డి చేస్తాడట, మరి మల్లన్న సాగర్ ఎక్కడుంది? ఈ రోజు కూడా మీరు మొన్న ఒక వీడియో చాలా మందికి చాలా క్లియర్గా అర్థమైందని వాళ్ళ కామెంట్లలో చెప్తున్నారు. మాకు కూడా మొన్న మీరు చెప్పిన దాంతోనే స్పష్టంగా అర్థమైంది. ఈ రోజు కూడా స్పష్టంగా చెప్తే తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. సార్ చెప్పండి సార్, ఎట్లా మళ్ళొకసారి మేపేసుకోవాలి ఎట్లనే ఏరు కానీ మాకు అంటే ఇప్పుడు వాదన ఏంది, మొన్నటి దాకా మరి కాళేశ్వరం కూలింది అన్నారు. మరి కాళేశ్వరం కూలిందన్న తర్వాత మరి హైదరాబాద్కి గోదావరి నీళ్ళు, అదే మూసికి గోదావరి నీళ్ళ జలాలని హైదరాబాద్కి అందించే కార్యక్రమంలో అనుసంధానం చేస్తామంటారు కదా. ఇందులో క్లారిటీ కావాలి, మల్లన్న సాగర్ ఎక్కడుంది? ముందు రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ అమ్మా, అభినందనలు కూడా. ఎందుకంటారా? ఎందుకంటే మొట్టమొదటిసారి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ తను మాట్లాడే తప్పు తనకు అర్థం కాకనో కావాలని ప్రజలకు మాయమాటలు చెప్పో కాళేశ్వరం కూలేశ్వరం అన్నా, ఈ కాళేశ్వరమే నాకు దిక్కైతుంది, హైదరాబాద్కు నీళ్ళు రావాలంటే కాళేశ్వరం తప్ప మరొకటి ఇంకో మార్గమే లేదు అని అంగీకరించిన రోజు ఇది. ఈ చరిత్రలో మిగిలిపోద్ది ఆయన ఇవాళ శంకుస్థాపన చేసేది. ఎందుకు అంటే నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి, హిమాయత్ సాగర్కి గండిపేటకు ఒకసారి చూద్దాం మనం. ఇది హిమాయత్ సాగర్, ఇది ఉస్మాన్ సాగర్, గండిపేట, ఇది గండిపేట అనుకుందాం, ఇది గండిపేట, ఇది హిమాయత్ సాగర్ హెచ్. ఈ రెండింటికి నీళ్ళు రావాలంటే ఇగో ఇక్కడ గోదావరి ఉంది, ఇక్కడ గోదావరి మీద నీళ్ళు తేవాలంటే ప్రతి 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు ఈ 2 రిజర్వాయర్లకు హైదరాబాద్ తాగునీటికి ఇక్కడ నుంచే తేవాలి. ఎక్కడ ఫస్ట్ మేడిగడ్డ. ఇలా ఏం మేడిగడ్డనైతే పియర్ పోయింది, నేను దీన్ని రిపేరే దీన్ని ఆర్కియాలజీ మ్యూజియంలో పెట్టాలి, ఇది ఒక చెత్త ప్రాజెక్టు, ఇది కూలేశ్వరము 1,00,000 కోట్లు గంగలో కలిసినాయి అన్నాడు కదా. ఇగో ఇదే దిక్కు, ఇప్పుడు మేడిగడ్డే దిక్కు ఆయనకు. 5 ఏళ్లలో 3 ఏళ్ళు ఇక్కడి నుంచే రావాలి. ఇక 2 సంవత్సరాలు కావాలంటే ఇప్పుడు పడ్డట్టు వర్షాలు బాగా పడితే మహారాష్ట్రలో కానీ బయట కానీ ఈ శ్రీరామ్ సాగర్ వరద కాలువ నుంచో కడెం కాన్ నుంచో వస్తాయి ఎల్లంపల్లి ద్వారా ఇక్కడికి. బట్ 5 ఏళ్ళల్లో 3 ఏళ్ళు ఇక్కడి నుంచే రావాలి, వేరే మార్గమే లేదు. లాస్ట్ 30 ఏళ్ళల్లో 20 ఏళ్ళు తెలంగాణలో పంటలు ఎండిపోయినాయి గోదావరి బేసిన్లో. దానికి కారణం ఏంటంటే ఆ శ్రీరామ్ సాగర్ నీళ్ళు రాకపోవడం. శ్రీరామ్ సాగర్కు నీళ్ళు రానప్పుడు, వరద రానప్పుడు ఇక్కడికి నీళ్ళు రావాలంటే మేడిగడ్డ. ఇప్పుడు వాళ్ళ సోర్స్ అంటే ఏంది? ఇప్పుడు శ్రీరామ్ ఎస్ఆర్ఎస్పీ అండ్ తర్వాత ఎల్లంపల్లి, దాని తర్వాత మల్లన్న సాగర్ అంతే. వాళ్ళు చెప్పేది ఓన్లీ మల్లన్న సాగరే. ఎట్లా వస్తాయి? ఇప్పుడు ఇక్కడ మల్లన్న సాగర్ ఇక్కడ ఉందమ్మా, ఇది మల్లన్న సాగర్ ఎంఎస్. ఇది గమ్మత్ ఏంటంటే దీనికి వాగు లేదు, నీళ్ళు వచ్చే సోర్సు లేదు, వర్షం పడ్డా నిండదు. మల్లన్న సాగర్ ఖచ్చితంగా ఎత్తిపోయాల్సిందే. ఎక్కడి నుంచి? మేడిగడ్డ నుంచి. మేడిగడ్డ ఇప్పుడు లేదుగా. మేడిగడ్డ ఇప్పుడు ఆ రిపేర్ చేయించినట్టయితే హైదరాబాద్ మంచినీళ్లకు ఎండాకాలంలో చాలా అవసరం ఉంటాయి. ఆ ఎండాకాలంలో నీళ్ళు రావాలంటే ఖచ్చితంగా ఎండాకాలంలో అక్కడనే సోర్స్ మనకు. ఇప్పుడు దాదాపుగా అక్టోబర్ నవంబర్ నుంచి ఏప్రిల్ మే దాకా ఆ గోదావరిలో వచ్చే నీళ్ళన్నీ కూడా మనకు రబీ పంటల కోసం, హైదరాబాద్ మంచినీటి కోసమే మనకు ఉపయోగపడతాయి. కాబట్టి మేడిగడ్డ నుంచి ఇక్కడ నుంచి మనం లిఫ్ట్ చేసుకొని ఎక్కడ పోసుకోవాలి, మళ్ళీ ఇక్కడ మనకు అన్నారం ఉంటుంది. ఈ అన్నారం నుంచి సుందిల్ల, ఈ సుందిల్ల నుంచి ఎల్లంపల్లి నుంచి ఎక్కడ పోవాలమ్మా? ఎల్లంపల్లి నుంచి టన్నెల్స్ ఉంటాయి 2. ఈ టన్నెల్స్ ద్వారా 6th ప్యాకేజ్ అంటే మనకు నందిమేడారం, ఈ నందిమేడారంలో రావాలి. నందిమేడారం నుంచి ఇవి టన్నెల్స్, సొరంగాలు. ఈ సొరంగాల నుంచి వస్తాయి. ఇవి ఎల్లంపల్లిలో నీళ్ళు నిండితే సొరంగాలకు వస్తాయి. ఇక్కడ నుంచి నందిమేడారం నుంచి లిఫ్ట్, ఈ లిఫ్ట్లోకి వెళ్ళి మళ్ళీ ఎక్కడికి వస్తాయి?
గాయత్రి పంప్ హౌస్ అని ఉన్నది ఇక్కడ. ఉమ్. ఈ గాయత్రి పంప్ హౌస్లో ఉన్నాయి ఏంటి అంటే ఈ బాహుబలి పంపులు. ఈ బాహుబలి పంపులు ఆన్ చేస్తేనే ఇక్కడి నుంచి ఎట్లా పడితే డైరెక్ట్ మళ్ళీ ఇళ్ళకి రావమ్మా మల్లన్న సార్కు. ఇక్కడ నుంచి ఎడిపోతాయంటే మిడ్ మానేర్ రిజర్వాయర్. మిడ్ మానేర్ ఇంట్లో పోవాలంటే వరద కాలువను వాడుకుంటారు. ఈ మిడ్ మానేర్ ఈ వరద కాలువ ఇది. ఈ వరద కాలువ ద్వారా ఈ ఇంట్లో గాయత్రి పంప్ హౌస్ నుంచి మిడ్ మానేర్కు లిఫ్ట్ చేస్తారు. మిడ్ మానేర్ నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్ ఇక్కడ పంపులు ఆన్ చేయాలి మళ్ళా. ఇక్కడనే మీకు ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇప్పుడు జనాలకు. 3వ టీఎంసీ వేస్ట్. ఇది కేవలం డబ్బుల కోసం చేసిండు కేసీఆర్. కృష్ణారెడ్డి మెగా కృష్ణారెడ్డి బతికేయడానికి చేసిండు అన్నారు కదా. ఇప్పుడు మల్లన్న సార్లో 3వ టీఎంసీ ద్వారానే రావాలి. ఎందుకంటే ఇక్కడ దాకా 2 టీఎంసీలకు మనకు పంపులు ఇవన్నీ ఉన్నాయి. మిడ్ మానేర్ నుంచి 1 టీఎంసీకే ఉన్నది ఏర్పాటు. ఇప్పుడు కేసీఆర్ చేసిన 3వ టీఎంసీ అన్నాడు కదా, అదే దిక్కు ఇప్పుడు. ఆ 3వ టీఎంసీ ఎందుకంటే తిట్టిన వాళ్ళందరికీ ఆన్సర్ ఏంటంటే రేవంత్ రెడ్డి చేసిన ఈ 2 రిజర్వాయర్లు నింపాలన్నా, మూసి ప్రక్షాళన చేయాలన్నా, మూసి పునరుజ్జీవం చేయాలన్నా, హైదరాబాద్కు మంచినీళ్ళు తాగేయాలన్నా ఆ 2వ టీఎంసీ 3వ టీఎంసీ దిక్కు. దానికి సపరేట్ ఏర్పాట్లు చేశారు కేసీఆర్ గారు. ఈ సిస్టంతో సంబంధం లేకుండా నేరుగా ఎక్కడి నుంచి నేరుగా ఎల్లంపల్లి రిజర్వాయర్ నుంచి ఇక్కడ నుంచి మీరు చెప్తుంది ఎల్లంపల్లి నుంచి డైరెక్ట్ ఇక్కడికి 3rd టీఎంసీ. అయితే ఇప్పుడు ఈ 3 టీఎంసీలు ఎల్లంపల్లి దాకా 3 టీఎంసీలు వస్తాయమ్మా. వచ్చినప్పుడు ఎల్లంపల్లి నుంచి డైరెక్ట్గా పైప్ లైన్ ద్వారా ఇవి మల్లన్న సార్కు మనం లింక్ చేశారు. ఇట్లా మల్లన్న సార్కు అంటే వయా వీటి మీదకి వెళ్ళే కానీ ఈ 3వ టీఎంసీ మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏది ఈ మధ్యలో ఈ బెడ్లోకి రాదు 3వ టీఎంసీ. ఈ నంది మేడారం కానీ గాయత్రి కానీ రాదు. 3వ టీఎంసీ నేరు ఎక్కడికి వస్తుందంటే మిడ్ మానేర్ నుంచి స్టార్ట్ అవుతుంది. మిడ్ మానేర్ టు ఈ అన్నపూర్ణ రంగనాయక సాగర్. ఈ రంగనాయక సాగర్ నుంచి డైరెక్ట్ మల్లన్న సాగర్. ఇక్కడ ఈ 3rd టీఎంసీ ఏర్పాటు ఏదైతే అయిందో ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి ఈ 3rd టీఎంసీ స్టార్ట్ అవుతుంది. అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి ఈ 2 రిజర్వాయర్లు ప్లస్ మల్లన్న సాగర్. ఇవన్నీ ఇప్పుడు ఈ అన్నపూర్ణ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, నందిమేడారం పంప్ హౌస్ కావచ్చు, బాహుబలి పంప్ హౌస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరి ఆధ్వర్యంలో జరిగినాయి? కేసీఆర్ గారు కదా. మరి నీకు ఇవన్నీ యూజ్ అవుతున్నప్పుడు మళ్ళీ సేమ్ అగైన్ అని అంటే ముఖ్య ఎక్కడ ఉందంటే తిరిగి చెప్పుకున్నట్టుగా మరి ఎందుకు వేస్ట్ అనే మాట ఎందుకని ఈరోజు మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ సరే ఒకవేళ ఇది పక్కన పెట్టినా ఈ కాంపోనెంట్స్ అన్ని వాడుకోవాల్సింది కదా ఎక్కడ పోయినా కూడా. అసలు ఎక్కువ ఖర్చు అయింది ఇక్కడనే నమ్మ. అక్కడ ఎంత అయిందంటే మొత్తము ఆ కేసీఆర్ గారు ఏదైతే ఆ 3 బ్యారేజీలు 3 పంప్ హౌజులు ఇవి చేశాడో 7,400 కోట్లు ఓన్లీ బ్యారేజీలకు అయినాయి. ఇక మిగతా మొత్తం ఖర్చు అంతా ఇక్కడనే అయింది. ఈ రోజు వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి? ఇది మాట్లాడరు వాళ్ళు. ఎట్లాగున్నా ఇప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందిల ప్రస్తావన లేకుండా ఎక్కడి నుంచి తీసుకొస్తామని చెప్తారు? ఇంకా వాళ్ళు చెప్పారు దాని మీద. ఎందుకంటే చెప్తే పరుగు పోద్ది కదా. ఎందుకంటే ఇప్పటిదాకా వ్యతిరేకించింది వాళ్ళే కదా. ఇది కాళేశ్వరం అనరు వాళ్ళు, మల్లన్న సాగర్ అంటారు. మల్లన్న సాగర్ అంటే జనాలకి ఏంటంటే ఇది ఎక్కడో వేరే ఉండొచ్చు అనుకుంటారు. అంటే ఇలా చాలా రిజర్వాయర్లు ఉన్నాయి, 15 రిజర్వాయర్లు ఉన్నాయి కదా. ఆ 15 రిజర్వాయర్ల పేర్లు విడివిడిగా చెప్తే జనాలకి ఏంటంటే అది కాళేశ్వరం కాదనుకుంటారు. ఈయన కూడా అట్లే నమ్మిస్తాడు. మీకు ఒక సంఘటన చెప్తానమ్మా. ఒక నాయకుడు మల్లన్న సాగర్ దగ్గర జనాన్ని రెచ్చగొట్టి ఈ ప్రాజెక్ట్ వద్దు, మనకు ఈ నిర్వాసితులకు న్యాయం జరగదు, ఈ గ్రామాలు ఖాళీ చేయడానికి వీలు లేదు అని రాత్రింబవళ్ళు అక్కడ టెంట్ వేసుకొని కోదండరాం సార్ని కూడా అక్కడ ఆయన ఎంట పెట్టుకొని మధ్యలో పోతుంటే గజ్వేల్ల ఆయన అడ్డుకున్న రైతుల మీద కూడా మాకు నీళ్ళు కావాలి, మల్లన్న సాగర్ కావాలంటే కూడా తుపాకీ తీసి బెదిరించి ఏ నాయకుడైతే అక్కడికి పోయి మల్లన్న సాగర్కు వ్యతిరేకంగా కొట్లాడాడో ఆయనే ఇవాళ మన ముఖ్యమంత్రి. మల్లన్న సాగర్ గురించి చాలా వాకు చవాకులు పేరు కదా. ఇవాళ అందరు పక్క పెట్టు. ఎవరైతే మల్లన్న సాగర్ అద్దన్నాడో ఇవాళ ఆయనే మల్లన్న సాగర్ నీళ్లు హైదరాబాద్కి ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ రోజు ఎందుకు ఆయన వ్యతిరేకించినట్టు? ఆ రోజు ఎందుకు అక్కడ పోయి ధర్నాలు చేశాడు? ఎందుకు చచ్చిపోయిన వాళ్ళతో కూడా కోర్టులో పిటిషన్లు వేసి దాన్ని ఆపాలని చూశాడు? ఎందుకు గజ్వెల్లో తుపాకీ తీసి ప్రజల మీద ఎక్కుపెట్టాడు? ఇవాళ ఆ మనిషి నేను ఎందుకు థ్యాంక్స్ అని చెప్పానంటే ఆయన జ్ఞానోదయం అయినందుకు, ఆయన బుద్ధి వచ్చిన ఆయన బుద్ధి వచ్చినందుకు అయితే కానీ బ్రాండ్ అంబాసిడర్ మనకు తెలంగాణకు ప్రజలకు వచ్చినందుకు మీరు థ్యాంక్స్ అంటారు. కానీ దీన్ని మళ్ళీ తిప్పి ఇదంతా వేరుగా అదే మీరు అన్నట్టుగా చాలా రిజర్వాయర్స్ ఉన్నాయి కాబట్టి ఇవేందో వేరనేలాగా ఒక భ్రమింప చేసే విధంగా మళ్ళీ ప్రజల్లోకి చెప్పొచ్చేమో. అందుకని ప్రజలకు ఏదైనా చెప్తాడు ఆయన నోటికి మొక్కాలి, ఏది పడితే అది చెప్తాడు. బట్ ప్రజల లోపల కొంత తెలిసింది ఇప్పుడు ఇంత ముందులా కాదు. ఇప్పుడు మొన్న మీరు ఇట్లా బోర్డు మీద ఏం చూపెట్టారు కదా, చాలా మంది నాకు కూడా ఫోన్లు చేసి అన్నారు, సార్ ఇది ఎప్పుడో చేయాల్సింది, మనం బోర్డు మీద చూపెడితే మాకు అర్థమైంది,
మీరు ఎన్నోసార్లు చెప్పిండ్రు కానీ మాకు అవి అర్థం కాలేదు, Yes. ఏది ఎక్కడదో తెలియదు. ఇప్పుడు కూడా మంచి ప్రయత్నం చేశారు మీరు. మల్లన్న సాగర్ అనేది ఇప్పుడు ఇది ఒక డ్యామ్ లాంటిది కాదమ్మా. ఇప్పుడు ఉదాహరణకు శ్రీరామ్ సాగర్ డ్యామ్ ఉంది. Hmm. శ్రీరామ్ సాగర్ డ్యామ్లో నీళ్ళు ఆపితే మహారాష్ట్రలోనే 30-40 కిలోమీటర్లు బ్యాక్ వాటర్ ఉంటుంది. అంటే మన Hmm. బాసర దాటి Hmm. బాబ్లీ కూడా దాటి వెనక ఎక్కడనో నాందేడ్ జిల్లా అంతా కూడా బ్యాక్ వాటర్ ఉంటుంది. కానీ కేసీఆర్ ఏం చేసిండు, మల్లన్న సార్ కూడా 50 టీఎంసీలతో అట్నే కడుతుంది. 50 టీఎంసీలు 50 టీఎంసీలు అట్నే కట్టినట్టయితే ఎక్కడ దాకా పోతాయి నీళ్లు, పట్టణాలు మునిగిపోతాయి, గ్రామాలు మునిగిపోతాయి. ఈ 7 ఊర్లు 6 ఊర్లు కాదు, చాలా ఊర్లు మునిగిపోతాయి. అందుకని దీన్ని కుండలా కట్టిండు ఇట్లా. Hmm. ఇక్కడ బాగు లేదు, ఉపనది లేదు, నీళ్ళు వచ్చి ఇక్కడ పోతాయి లిఫ్ట్ ద్వారా. ఆ నీళ్ళు నిండి చాలా హైట్ దాకా ఉంటుంది అన్నట్టు. ఇది Hmm. చాలా హైట్ దాకా ఉంటుంది. ఇప్పుడు కప్పులా ఉండదు, బకెట్ Hmm. లాగా ఉంటుంది పెద్ద. Bucket. అయితే ఆ నీళ్ళన్నీ కూడా ఈ హైట్ చాలా ఈ హైట్ నుంచి డైరెక్ట్గా ఇట్లా తీసుకుపోయి సింగూరు తీసుకుపోతారు. సింగూరు ఏంటంటే తెలంగాణలో అత్యంత ఎత్తు మీద ఉన్న రిజర్వాయర్, ఇక్కడ జైరాబాద్ దగ్గర. Hmm. ఇది దాదాపు 1500 అడుగుల పైన ఉంటుందమ్మా ఇది. తాగునీటి అంటే అక్కడికి గ్రావిటీతో పోతుంది ఇది ఇక్కడ నుంచి. ఓకే. అంటే కేసీఆర్ గారి ఆ విజన్ మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ కింద ఎక్కడో 100 మీటర్ల నుంచి తీసుకుపోయి ఇక్కడ 600 మీటర్లు ఉంటుంది. ఈ 600 మీటర్లకు ఆయన ఇక్కడ నుంచి ఇట్లా తీసుకుపోయి లిఫ్ట్ చేసి ఇక్కడ ఇస్తున్నాడు. అందుకే ఇవాళ ఈ రిజర్వాయర్ అనేది గుండెకాయ లాంటిది ఈ మల్లన్న ప్రాంతానికి. సాగర్ అయితే గతంలో ఇది ఈ ప్రాసెస్ గతంలో చేసిరా ప్రభుత్వంలో ఇది గోదావరి ఇదంతా కేసీఆర్ గారి డ్రీమ్. అప్పుడు 1100 కోట్లతోటే అంటే అప్పుడు ఏమన్నారంటే కొండపోచమ్మ నుంచి తీసుకుందాం అనుకున్నాం. 1100 కోట్లతోటి అయ్యేదని ఈ రోజు అంటే ఇక్కడ మల్లన్న సాగర్ నుంచి Hmm. కొండపోచమ్మ సాగర్ అని ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ పైన కొండపోచమ్మ సాగర్ ఉంటుంది. అవును. ఈ కొండపోచమ్మ సాగర్ నుంచి అయితే దగ్గర అవుతుంది. ఆహా. అందుకని ఇక్కడ మధ్యలో కేశాపూర్ రిజర్వాయర్ అని ఒకటి కట్టాలనుకున్నారు Hmm. మేడ్చల్ జిల్లాలో, Mhm. అయితే మన కీసర దగ్గరలో. ఓకే. అయితే ఆ రిజర్వాయర్ 10 టీఎంసీలతో కట్టి హైదరాబాద్ ఆ ప్రాంతానికంతా మంచినీళ్ళు ఇస్తూ దీనికి లిఫ్ట్ చేయడానికి అక్కడి నుంచి సోర్స్ చేద్దాము, ఇట్లయితే దగ్గర అవుతుంది, 1100 కోట్లతో అయిపోద్దని అనుకున్నారు. ఆ టైంలో గవర్నమెంట్ పోవడము, ల్యాండ్ అక్విజిషన్స్ ఇట్లాంటి సమస్యలు రావడం వల్ల అది కొద్దిగా డిలే అయింది. ఇప్పుడు ఈయన వచ్చేసి ఏంటంటే 7000 కోట్లు. ఇప్పుడు నేను ఎన్నోసార్లు చెప్తుంటానమ్మా, అవును. ఒకవేళ వేరే సీఎం అయితే కాళేశ్వరం ప్రాజెక్టు 3 లక్షల కోట్లు అయ్యేది అని. 1100 కోట్లది ఇప్పుడు 7000 కోట్లు అయిందా కాలేదా? ఏం చేయకుండానే ఎస్టిమేషన్ పెరిగిపోయింది. పెరుగుతుంది. కాబట్టి కేసీఆర్ గారు ఏం యాడ్ చేయకుండా కూడా 40,000 కోట్లది 80,000 కోట్లు అని చెప్పవచ్చు. ఎందుకంటే 9 ఏళ్ళు అయింది డిలే, అన్నిటి ధరలు పెరిగినాయి. కానీ ఆయన చేయలేదు ఆ పని. అలా చాలా యాడ్ చేశాడు ఆయన. 140 టీఎంసీల రిజర్వాయర్లు 14 టీఎంసీల నుంచి. అట్నే ల్యాండ్ అక్విజిషన్ 1,50,000 ఎకరం వచ్చే కాడ 11 లక్షలు పెట్టాల్సి వచ్చింది, ధరలు పెరిగి. జిఎస్టీ 18% ఆడైంది. అన్ని పెరిగినాయి, అన్ని ఖర్చులు పెరిగినాయి. ఆయకట్టు పెరిగింది, 38 లక్షలకు పోయింది. ఇప్పుడు ఇక్కడ కదా, అంటే నాకు ఐడియా వరకు ఇక్కడ కదా శంకుస్థాపన చేయాల్సింది. ఇక్కడ తలకాయ మరి ఎక్కడైతే పంపులు లిఫ్ట్ చేసే పంపులు పెడతారో మరి ఈడ కాదని చెప్పేసి ఇక్కడ ఇప్పుడు గండిపేట కాడ కదా అని చేస్తుంది. ఎందుకు కాళ్ళ దగ్గర చేస్తున్నాడు? ఎందుకు మీడియా ఊకుంటుందా? ముక్కు భూమికి రాయించదు. ఇప్పుడు కూడా ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు కదా అందరికి. ఈ రోజు అంటే గాడ్ గ్రేస్ అన్నట్టుగా ఈ రోజు ఆయనే ఈరోజు చెప్తున్నాడు, ఇది కాళేశ్వరంలో భాగం, పార్ట్ ఆఫ్ ది భాగంలో నుంచి నీళ్ళు ఎత్తుకొని పోవాలి. ఇప్పుడు మరి ఇప్పుడు ఆయన మళ్ళీ అంటాడు అమ్మ మాట కూలేశ్వరం అని, లేకపోతే వృధా అయిన 1,00,000 కోట్లు అని. మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో అన్నట్టు గంగలో పోసినట్టు అయింది 1,00,000 కోట్లు. ఇక మాట్లాడవాలి, ఎందుకంటే మాట్లాడితే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు. ఇక మాట్లాడడానికి ఆయనకి నోరు రావద్దు. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారికి గౌరవంగా చెప్తున్నా, మీరేం క్షమాపణలు చెప్పకండి. మీరు చేసిన తప్పులన్నీ ఇలా మాఫీ అయిపోయినాయి. ఎందుకంటే ఏ కాళేశ్వరం అయితే మీరు విషయం ఏం చెప్తారో చెప్పండి. మీ ప్రకారం వాళ్ళు ఏం ఎత్తుకుంటారో చెప్పండి. ఇప్పుడు కరెక్టే, మీరు కాళేశ్వరంలో నుంచి ఈరోజు గోదావరి నీళ్ళు అంటే కాళేశ్వరం అని మీరు చెప్తున్నారు. కాళేశ్వరంలో పాటు మల్లన్న సాగర్ ఇవన్నీ పదే చెప్తుంటే ఈరోజు జనాలకు కూడా అర్థమవుతున్నాయి. వాళ్ళు ఏ రాగం ఎత్తుకుంటారు? ఆయన అవన్నీ చెప్పాడు. మూసీ గురించి మాట్లాడతాడు, హైదరాబాద్ గురించి మాట్లాడతాడు, ఆ 2 చెరువుల యొక్క గొప్పతనం గురించి మాట్లాడతాడు, నిజాం మీద మాట్లాడవచ్చు, మల్లన్న సాగర్ గురించి మాట్లాడాడు. ఎందుకు మాట్లాడతాడు? ఆయన మాట్లాడితే ఆయన చేసిన తప్పులన్నీ ప్రజలకు గుర్తొస్తాయి కదా. అది అసలు ధిక్కారము సైతం అన్నట్టు ఉంటుంది. కొన్ని తోకలకు రాయిగట్టినా కూడా చక్కగా కావమ్మా, అవి అట్లే ఉంటాయి. ఒక క్వశ్చన్, మళ్ళీ పీసీ ఘోష్ కమిషన్ సంవత్సరంన్నర వేసారు. సంవత్సరంన్నర వేసిన తర్వాత హైకోర్టు స్టే ఇచ్చింది. మళ్ళీ మరి కొన్ని రోజులు వెయిట్ చేయకుండా ఎన్డీఎస్ఏ మీద పోతున్నామని చెప్పడానికి వీళ్ళకి ఎక్కడన్నా పొంతనున్నట్టు అనిపిస్తుందా? లేదమ్మా, వాస్తవంగా సిబిఐ ఆ విచారణ చేయకూడదు దాని మీద. ఎందుకంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీద కానీ పీసీ ఘోష్ రిపోర్ట్ మీద కానీ. ఇప్పుడు ఎందుకంటే టెక్నికల్ ఇష్యూస్ అవి.
ఆడున్నది పోలీస్ ఆఫీసర్లు, అవినీతి ఉంటే పట్టుకునేటోళ్ళు. అవినీతి ఉన్నదని ఎన్డీఎస్ఏ చెప్పలేదు, పీసీ ఘోష్ చెప్పలేదు. మీకు ఒకటి చెప్తానమ్మా, 28 ప్యాకేజీలు ఉన్నాయి మొత్తం. 28 ప్యాకేజీలు కాళేశ్వరంలో 7 విభాగాలు. 7 విభాగాలలో 28 ప్యాకేజీలలో కొన్ని వందల పనులు ఉన్నాయి. 15 రిజర్వాయర్సే ఉన్నాయి. వాటితో పాటుగా పైప్ లైన్స్ కానీ, సొరంగాలు కానీ, రకరకాల ప్రెజర్ మెయిన్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. లిఫ్ట్లు అయితే ఒక దాదాపు 19 లిఫ్ట్లు ఉన్నాయి. 19 లిఫ్టింగ్ స్టేషన్స్, తర్వాత సబ్ స్టేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నిట్లో కొన్ని వందల పనులవి, కొన్ని వందల మంది ఇన్వాల్వ్ అయిన అలా కాంట్రాక్టర్స్ కావచ్చు, సబ్ కాంట్రాక్టర్స్ కావచ్చు. ఎక్కడైనా ఒక్క పిటిషన్ పోలీస్ స్టేషన్లో ఉన్నదా? ఇవన్నీ కలిపితే ఈ మొత్తం 13 జిల్లాలు ఉన్నాయమ్మా. ఇవి 13 జిల్లాల్లో ఒక 100కు పైన మండలాల్లో పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ పనులు జరిగినాయి. ఈ 100-150 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏ ఒక్కరన్నా ఈ పనులలో అవినీతి జరిగిందని దరఖాస్తు ఇచ్చిండ్లా? పోలీస్ స్టేషన్లు ఏమైనా పర్లేదు, డిపార్ట్మెంట్కి ఇచ్చారు. కాంట్రాక్టర్ల మీద ఏమన్నా అవినీతి ఫిర్యాదు చేశారా? పొలిటీషియన్స్ మీద ఏమైనా చేశారా? మరి ఎక్కడ అవినీతి లేదు, సిబిఐకి ఏం పని ఉంటుందమ్మా? ఒకవేళ పని లేకున్నా సిబిఐ ఎంక్వైరీకి మోడీ గారు ఆర్డర్ చేశారనుకోండి, రేవంత్ రెడ్డి అడిగాడు కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి ఇవ్వమని సిబిఐ ఎంక్వైరీకి. ఒకవేళ కనుక మోడీ ఇచ్చారనుకోండి, ఇప్పుడు పూర్తిగా నిర్ధారణ అయిపోతుంది బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అని. ఎందుకంటే అరే ఎట్లా అంటారు మరి, ఇక్కడ వరకే కదా, మరి అక్కడ చూస్తే మాత్రం రాహుల్ గాంధీ మాత్రం సిబిఐ, ఈడీ ఇవన్నీ కూడా వాళ్ళ జేబు సంస్థలని మాట్లాడుతున్నారు కదా. పాపం పొద్దున్న లేస్తాను అదే కదా మాట్లాడుతున్నారు. ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అంటే ఈ విషయం తెలియదా? తెలుసు, రాహుల్ గాంధీ తెలియదా? తెలియకుండా ఎట్లుంటుందమ్మా? మరి అప్పుడు చెప్పాలి కదా, నా మాటకి వాల్యూ ఉండదు కదా, నువ్వు తీసుకపోయి ఇప్పుడు సిబిఐ కప్ప చెప్తే నేనే కదా. ఈయన కూడా మాట్లాడండి ఒకసారి. ఇప్పుడు తనకు ముఖ్యమంత్రి చేసిన పాపానికి ఆ పార్టీని బొందబెడుతున్నాడు రేవంత్ రెడ్డి. నేను చెప్పాను కదా ఎన్నోసార్లు, కామరాజ్ నాడార్ పోయిన తర్వాత తమిళనాడులో మళ్ళీ కాంగ్రెస్ లేవలేదు. సిద్ధార్థ శంకర్ రాయ్ పోయినాక పశ్చిమ బెంగాల్లో మళ్ళీ ఆ పార్టీ లేవలేదు. ఇప్పుడు 60 ఏళ్ళు అయింది. 60 ఏళ్ళ నుంచి 60 కాదు 70 ఏళ్ళు అయింది కూడా తమిళనాడులో. ఒక్కనాడన్న ఆ రెండు కూడా 60వ శతకంలోనే అయినాయి. 63లో కామరాజు, 67లో సిద్ధార్థ శంకర్ రాయ్. ఈ రోజు వరకు మళ్ళీ కాంగ్రెస్ బతికి పట్టగట్లేదు ఆ 2 స్టేట్స్లలో. తెలంగాణ కూడా అంతే అవుతుంది. అది రాహుల్ గాంధీకి సోయి ఉంటే ఆయన పక్కన పెట్టడానికి ఇది ఒక్కటి చాలు. నేను సిబిఐని నువ్వు వెన్నుపోటు పొడిచినట్టు కదా, రాహుల్ గాంధీని వెన్నుపోటు పొడిచినట్టు. ఆయన ముందట సిబిఐ డౌన్ డౌన్ అని ఆయన అంటుంటే నేషనల్ హెరాల్డ్ కేసులోనే కదా మాట్లాడింది వాళ్ళు. ఇక్కడ కూడా రోజు పిలుపునిచ్చారు, ఈయన కూడా మారాడు. అసలు కేసీఆర్ గవర్నమెంట్ రాష్ట్రాల హక్కులను హరించే సిబిఐని మేము అడుగు పెట్టనీయమని చెప్పి జియో ఇస్తే దాన్ని తీసేసిండు. ఈ ఒక్కదాని కోసం తీసేశాడు. ఆయన మెయిన్ లక్ష్యం ఏంటంటే అలా అవినీతి జరగలేదని ఆయనకు తెలుసు. కేవలం ఈ 5 ఏళ్ళు, ఈ 3 ఏళ్ళు, ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా ఎలక్షన్ల దాకా, ఈ 3 ఏళ్ళ దాకా సతాయించాలి. మేడిగడ్డ కట్టద్దు. మేడిగడ్డ కడితే అక్కడ డెల్టాకు నీళ్లు పోవు, ఆ రైతులకు ఇబ్బంది అవుతుంది. చంద్రబాబు నాయుడు ఆడిచ్చినట్టల్లా. కానీ ఇప్పుడు కట్టాలేమో కదా. మరి ఈ ప్రాజెక్ట్ ఎన్ని ఇయర్స్ పడుతుంది ఇప్పుడు? ఈ ప్రాజెక్ట్ ఆయన పూర్తి ఎక్కడ చేస్తాడమ్మా? ఓహో, మళ్ళీ ఇదొకటి ఉందా? సాధ్యం కాదు. ఆయన చేసుకుంటూ పోవాలా. ఏదో కొద్దిగా చేతిలో డబ్బులు ఉంటే కాంట్రాక్టర్లకు ఇస్తాడు, వాళ్ళ కమిషన్స్ ముడతాయి. ఇది మళ్ళీ కేసీఆర్ గారు వచ్చినాక పూర్తి చేయాల్సిందే.